ప్రస్తుతం ఇవన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇంకా పూర్తిగా ఏమైనా విచారణ జరుగుతుందేమో తర్వాత తెలుస్తుంది మనకి. ఏం చెప్తారు మేడం? ప్యానెల్లో ఉన్న సోదరులకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే కబ్జాలకి, భూ కుంభకోణాలకి అన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్. మనం చూస్తూ ఉన్నాం ఎన్ని రకాలు, ఒకటి కాదు రెండు కాదు, అన్నిట్లో కూడా దేనికి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. అక్రమాలకి, అన్యాయంగా మరి మనుషుల గొంతులు కొయ్యటానికి కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడలేదు అధికారంలో ఉన్నప్పుడు. అంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ఏమాత్రం లెక్కలేవు. అంటే పరకామణి, భగవంతుని డబ్బు దోచుకుంటే చిన్న దొంగతనం, ఏదో చిన్న దొంగతనంలేని. అంటే అంబటి రాంబాబు గారు ఏదో తిడితే ఏముందిలే రెండు చిన్న మాటలు అన్నాడు, అదేం తప్పని. ఈ రోజున ఇది కూడా ఇప్పుడు నాగార్జున అన్నట్లుగా, నాగార్జున గారు ఏముందిలే చిన్న ఏదో చిన్న కబ్జానే కదా ఆయన దృష్టిలో, అలానే ఉంది వాళ్ళ పరిస్థితి ఈ రోజున. అంటే వాళ్ళకి విలువలు గాని ఏంటంటే ఒక సంస్కృతి, వాళ్ళ సంస్కృతి ఏంటంటే ఇలాంటివి అహింస, అధర్మమే వాళ్ళ సంస్కృతి. విలువలు అనేది ఉండదు, ఎవరికి కూడా విలువ ఇవ్వరు. మంచి చెడు మనం చెప్పుకుంటాం, సంఘంలో ఒక నీతి ఉండాలి, ఏదో భయమో భక్తో ఉండాలని అదేమీ లేని మనుషులు. 100 కోట్లు, 1500 కోట్ల రూపాయలు. మళ్ళీ ఆయన ఇన్స్టా పేజ్ లో ఉన్న స్లోగన్ ఏంటి? మంచి చేశాం మళ్ళీ వస్తాం. ఎక్కడికి వస్తారండి? ఎవరికి చేశారండి మంచి? అంటే ఆయనే మంచి చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు డబ్బులు దోచేసుకున్నారు, వాళ్ళ పెట్టెల్లో దాచేసుకున్నారు. మరి వీళ్ళు మళ్ళీ ఎలా వస్తారు? ఎందుకు వస్తారు? అందుకనే మరి 2024 ఎలక్షన్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా పిల్లల భవిష్యత్తులు మార్చుకోవాలంటే, వాళ్ళ తలరాతలు మారాలంటే, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలంటే ఖచ్చితంగా 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళం మరి అక్కడి నుంచి వాళ్ళని తొలగించాలి అని 11 పరిమితం చేశారు. అదే జరిగింది. అయినా ఈ రోజున చూస్తున్నాం మనం మంచి ప్రభుత్వం. ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కార్తో కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనకేం కావాలంటే పిల్లల భవిష్యత్తు. ఇలాంటి అవినీతి అంతా ఒకవైపు చూస్తుంటే అభివృద్ధి, ఒకవైపు చూస్తుంటే వీళ్ళ అవినీతి బయటకు వస్తా ఉంది, ఒకవైపు అభివృద్ధి జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఈ భూ కుంభకోణం అనగానే మరి దీంట్లో ఈయనొక్కడే కాదు, ఈ రోజున కొత్తగా గతంలో కూడా చెప్పుకున్నాం, బోలెడంత మంది ఉన్నారు. సజ్జల ఎస్టేట్ అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఈ రోజున బొల్లా బ్రహ్మనాయుడు. మరి ఈయన ఈ రోజున పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నాడా? మరి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఈయన మీద కేసు నమోదవటం, మరి అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారే స్వయంగా ఈ భూ కబ్జాని బట్టబయలు చేయటం. ఇక్కడ ఆంధ్ర సరిపోలేదు వీళ్ళకి దోచుకోవటానికి. అరెస్ట్ చేస్తారు, ఎందుకు చేయరు? అరెస్ట్ చేస్తారులేండి. ఇంకా అంటే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ సరిపోక తెలంగాణలో కూడా ప్రవేశించారు. మొన్నటి వరకు అనుకున్నాం అక్కడ అక్రమంగా దోచేసి ఇక్కడ భూములు కొన్నారు అని. ఈ రోజున ఇక్కడ కూడా అక్రమంగా దోచేస్తారు అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. చేస్తారు అంటే ఈ రోజున నేను పేపర్లో చదివింది ఏంటి అంటే అండి, నవీన్ గారు మరి శుక్రవారం రోజున ఆయన ఎక్కడ నరసరావుపేటలోనే ఎక్కడ ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాల్లో తిరుగుతూనే ఉన్నాడు. మరి అతను పోలీసులకు కనిపించలేదా అనేది. అంటే ఇట్లాంటివన్నీ ఇంకా ప్రజలు కొంతమంది ఇలాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, చేస్తుందని నమ్మకం ఉంది. కాకపోతే ఈ పాయింట్ అనేది మొన్న ఉన్నాడంట కదా బయటే, మరి ఎందుకు నిన్నటి రోజున ఉన్న వ్యక్తి వీళ్ళకి కనిపించలేదా అని ప్రజల మాటగా మనం సమాధానం. మీరు చెప్పినట్లుగా సరే, విచారణ జరుగుతూ ఉంది, వారి పరిధిలో ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, ఎందుకు చేయరు? ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద కేసుని విచారించి బయటకు తీసుకొచ్చిన తర్వాత అరెస్ట్ కాకుండా ఎలా ఉంటారు? కానీ ఒకసారి విజయ్ కిరణ్ గారితో కూడా మాట్లాడతాను. విజయ్ కిరణ్ గారు నమస్తే సార్. సార్ నమస్తే అండి. ఏం చెప్తారండి? ఇప్పటివరకు నాగార్జున గారు మాట్లాడారు, అలాగే శ్రీలీల గారు కూడా చెప్పారు. నాగార్జున గారు అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇంకా చాలా బాగా వివరించారు. అక్కడ ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారు లాంటి